హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను నా స్కిన్ కేర్ రొటీన్ అయితే మీకు చూపించబోతున్నాను. స్కిన్ కేర్ రొటీన్ ఏంటబ్బా మనకే అనుకుంటున్నారా? సో నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను ఒక సోప్ యూజ్ చేసామండి బాడీకి, ఫేస్కి మొత్తానికి. కానీ ఇక్కడికి వచ్చాక మెల్లగా తెలిసిందనమాట, మగవాళ్ళకి కూడా స్కిన్ కేర్ రొటీన్ ఉంటుంది. వాళ్ళు కూడా ఇలా ఈ క్రీమ్స్, ఈ ఆయింట్మెంట్స్ అవన్నీ వాడతారని చెప్పేసి. సో మెల్లగా నేను కూడా స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్ చూసాను అనమాట నా స్కిన్ పైన. సో నేను మీకు చూపిస్తాను నేనేమి యూజ్ చేస్తాను. సో నేనైతే ఫస్ట్ ఫేస్ వాష్కి బుల్డాగ్ యూజ్ చేస్తాను. సో అది ఫేస్ వాష్కి అనమాట. సో దాని తర్వాత ఇంకా నేను అన్ని బాడీ షో ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇవి నాకు చాలా అంటే చాలా బాగా పనిచేసినాయి అనమాట నా స్కిన్కి. అంటే ఒక్కొక్కరిది ఒక టైప్ ఆఫ్ స్కిన్ అనమాట. సో నా స్కిన్కి ఈ బాడీ షాప్వి కరెక్ట్గా లైక్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయనమాట. సో అందుకని నేను అన్ని బాడీ షాప్‌వే యూజ్ చేస్తాను. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ద బాడీ షాప్ వాస్ క్లోజింగ్ హియర్. సో ఐ నీడ్ టు బై మోర్ ప్రొడక్ట్స్ బిఫోర్ ఇట్ వాస్ క్లోజ్డ్ అండ్ సో మీకు చూపిస్తాను నేను ఎలా యూజ్ చేస్తానో. సో ఫస్ట్ నేనైతే క్లెన్జర్. సో ఐ వాంట్ టేక్ ద క్లెన్జర్. దీనికి అప్లై చేసి సో ఫేషియల్ వైప్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఫేషియల్ వైప్స్‌తో క్లీన్ చేయాలి. సో ఆ ఫేషియల్ వైప్స్‌తో క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ క్లెన్జర్ అయిపోయిందన్నమాట. మనం ఇప్పుడు టోనర్ ట్రై చేయాలి. సో డైలీ నాకు ఇవన్నీ చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. కానీ తప్పదుగా మన స్కిన్ కేర్‌ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి కదా! సో మళ్ళీ టోనర్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫేషియల్ వైప్స్ మళ్ళీ క్లీన్ చేయాలి. ఇట్స్ డన్ నౌ. సో ఆఫ్టర్ cleanser and toner, this is how my face looks like. Not bad. So now again go to the body shop. It's a daily drops అనమాట, ఇది daily drops. Now the finishing touch, the final touch. It's a moisturizer. సో మనమంతా మనది బాడీ షాప్ ఫ్యామిలీ అనమాట. సో మనం వాడే అన్ని బాడీ షాపే. ఎందుకంటే అవి నా స్కిన్‌కి బాగా సూటబుల్ అయ్యాయన్నమాట. సో అందుకని నేను అవే యూజ్ చేస్తున్నాను. ఇక్కడికొచ్చాక తెలిసింది నాకు మనం స్కిన్ కేర్‌కి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఇక్కడికొచ్చాక చాలా నేర్చుకున్నాను. ఎలా ఉండాలి, ఏం చేయాలి అని. దిస్ ఈస్ మై ఫైనల్ స్కిన్ కేర్ రొటీన్. సో ఇదనమాట మన స్కిన్ కేర్ రొటీన్. చూసారు కదా, స్కిన్ అయితే చాలా గ్లో అవుతుంది. ఇంకా క్లియర్‌గా చూపిస్తాను మీకు. సో అదనమాట మరి ఫైనల్ రిజల్ట్. సో నేను ఇక్కడికొచ్చాక చాలా నేర్చుకున్నాను అనమాట. అంటే సో నువ్వు అట్రాక్టివ్‌గా ఉండాలంటే ఫస్ట్ నీ స్కిన్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. నీ బాడీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. నువ్వు ఫిట్‌గా ఉండాలి. నీకు 6 ఫిగర్ ఇన్‌కమ్ ఉండాలి. సో అంటే హెల్తీ అండ్ ఫిట్‌గా ఉంటే అంటే కొంచెం మోస్ట్ అట్రాక్టివ్ పర్సన్‌గా ఉంటారనమాట. సో ద పీపుల్ గోనా లైక్ యూ. లైక్ మెయింటైన్ చేస్తే ఇవన్నీ కొంచెం
కంట్లో పడతామనమాట అందరి కంట్లో. సో, అందుకనే చెప్పేసి నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను. సో, అదనమాట ఈ వీడియో. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సో, డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.